మీ వాళ్ళే, నేనే కొట్టా. కిందికి రా. నేనే శ్రీనివాస్. మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత ధైర్యం రా నా ఇంటికి రావడానికి? నీ ఇంటికి రావడానికి ధైర్యం అక్కర్లా, 2 కాళ్ళుంటే చాలు. ఇక్కడ నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నేను చావడానికి 1 సెకండ్ ముందు నిన్ను చంపేస్తా. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు రౌడీవైతే నేను స్టూడెంట్ని. రెచ్చగొడితే ఈ స్టేట్లో స్టూడెంట్ కన్నా పెద్ద రౌడీ ఎవడూ లేడు. రెచ్చగొట్టొద్దు. వద్దు. ఏంటన్నా వద్దు? నువ్వు ఏమేస్తావురా? ఏమేస్తావు? ఏయ్, ఏయ్. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. వద్దన్నానా? నీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 30 మంది, 40 మంది, 100 మంది. వీళ్ళంతా డబ్బు కోసం పనిచేస్తారు. కానీ మా కాలేజీలో మేము 4000 మంది ఉంటాం. అందరూ ఫ్రెండ్షిప్ కోసం వస్తారు. జాగ్రత్త. నీ కూతుర్ని ప్రేమించింది నేను. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో రా, చూసుకుందాం. అంతేగాని మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో వద్దు. నీకు విషయం చెప్తా, గుర్తుంచుకో. జీవితంలో ప్రేమతోనూ యువతతోనూ ఎప్పుడు పెట్టుకోవద్దు, కాలి బూడిదైపోతాం. నేను నీ కూతుర్ని ప్రేమిస్తూనే ఉంటా. నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా దమ్ముంటే మా పెళ్లి జరగకుండా ఆపుకో. వస్తా. ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్కడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పోటుకు శవం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పూటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్భరిగు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుజ్జుమణి ఖని ఛత్రపతి గచ్చండ జడు తద్దిందిరణ దిందిందలిట నట ఛత్రపతి కుండీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి
కాళ్ళకు మొక్కడానికి కాదు, తలదించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. ఛత్రపతి 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 కుంభస్థ గురు కుంభీవలయపతి ఛత్రపతి జంజాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. ఒక చీమ కదిలితే వేల చీమలు వెంట వస్తాయి. అది వాటి ఐకమత్యం. ఒక గొర్రె కాలంలో దూకితే 100 గొర్రెలు కాలంలో దూకుతాయి. అది ఐకమత్యం కాదు, అమాయకత్వం. మీలాంటి అమాయకుల్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి నా కొడుకులు పొలిటీషియన్స్ మిమ్మల్ని గొర్రెల్లాగా చూస్తున్నారు. భిక్షగాళ్లుగా మారుస్తున్నారు, నిలువున దోచుకుంటున్నారు. దోచుకోవడంలో వాళ్ళు అలిసిపోతున్నారు, కానీ మోసపోవటంలో మీకు అలుపే రావట్లేదు. రాజీ పట్టం అలవాటైపోయింది. మీరు మార్రా. ఆరిపోయిన బొగ్గును వెలిగిస్తే నిప్పవుతుంది. నీరు పోటెత్తితే ప్రళయం వస్తుంది. అదే భూమి బద్దలైతే, ఆకాశం ఆగ్రహిస్తే, గాలి సుడులు తిరిగితే వాటికున్న గుణం మీకు లేదా? త్రేతాయుగంలో రావణాసురుడు ఒక్కడే విలన్. ద్వాపర యుగంలో 101 మంది కౌరవులు విలన్స్. కానీ ఈ కలియుగంలో ఇలాంటి రాక్షసులు, నరకాసురులు చాలా మంది ఉన్నారు. మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రజలు ప్రశ్నించే వాళ్ళు కావాలి, అడుక్కునే వాళ్ళు కాకూడదు. ఎప్పుడో రాసుకున్న రాజ్యాంగాన్ని సవరించకపోతే చరిత్ర ఉన్నంతకాలం చచ్చి చెడి బతకాల్సిందే. ఈ బతుకులు మార్చుకోవాలంటే మనకేం కావాలో మనమే రాసుకోవాలి. అవి ప్రభుత్వం ముందుంచి ఒత్తిడి తీసుకురావాలి. అవన్నీ ఆమోదించి చట్ట రూపంలో తీసుకురావాలి. అలాంటి రాజ్యాంగ సవరణ కోసం ఇప్పుడే ఇక్కడే పబ్లిక్గా ప్రజా మేనిఫెస్టో మనమే తయారు చేసుకోవాలి. సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టాలి. రాజ్యాంగ సవరణ అనే ఈ మహాయజ్ఞానికి వీడి పని నుండే శ్రీకారం చుడదాం. అప్పుడు ఈ విజయవాడ సిటీ పండగ చేసుకుంటుంది. నీకు దండం పెడతాను. వద్దు సూర్య, వద్దు. చంపదు, చంపదు. వద్దు సూర్య, సూర్య, నన్ను వదిలేయ్. సూర్య.
లక్షల మంది రాక్షసులు నరకాలంటే లక్షల ఆయుధాలు కావాలి. నరకడం సొల్యూషన్ కాదు, రాజ్యాంగ సవరణే రెవల్యూషన్. అదే ఫైనల్ డెస్టినేషన్. ఎక్కడ ఎవరు చేయకూడని పని చేస్తే అక్కడ దాన్ని ఆపడం నా స్టైల్ రా. కొడతావా? కప్పు గెలుచుకొచ్చామన్న వార్తకు బదులు వీధుల్లో కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్ అని పేపర్లో పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ప్రియా అంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. విన్నావుగా పదప్రియ. నాకు రెండే తెలుసు. ఒకటి చిరునవ్వుతో చెప్పడం, తేడా వస్తే చిరుత పులిలా తిరగబడడం. పువ్వుని కాలితో తొక్కకూడదురా. ఆడపిల్ల తల్లో పెట్టే యోగం నీకు ఎలాగూ లేదు. తీసుకువెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టు. ఎందుకు జయ్? మున్నాని చంపేసి నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? నేను మున్నాని ఎందుకు చంపాల్సి వచ్చిందో ముందే తెలుసుకోండి. నా కళ్ళ ముందే జాన్వీని దారుణంగా హింసించి చంపుతుంటే మానవత్వం ఉన్నాడు ఏం చేస్తాడో నేను అదే చేశాను. మున్నా నా కొడుకు. He is my son. నువ్వు వాడికి నీడలా ఉంటావని నమ్మాను, కానీ నేను నీడలా ఉంటానన్నది మనుషులకి, సాడిస్ట్లకు కాదు. నో జయ్, నో. కొడుకు పోయాడు, గౌరవం పోయింది, పవర్ పోయింది. అన్ని పవర్ ప్రాణాల కన్నా గొప్పదిచ్చాయి. కొడుకు పోయాడన్న బాధలో ఉంటారనుకున్నాను, కానీ పవర్ పోయిందని బాధపడుతున్నాను. నో జయ్. దాదా, సమస్య మీకు నాకు మధ్య. సంజయ్ వదిలేయండి. ఇప్పటిదాకా నేను కారణం లేకుండా ఎవరిని చంపలేదు. కారణం దొరికితే అది ఎవరైనా వదలలేదు. మీ పగ నా మీద. ఏ కారణం లేకుండా చోటును చంపారు. ఇప్పుడు సంజయ్ని తీసుకొచ్చారు. నా జీవితంలో నాకు నానేవాళ్ళు ఎవరైనా మిగిలి ఉన్నారంటే అది సంధ్య. దయచేసి సంజయ్ని వదిలేయండి. పాండవరా ఇక్కడ చిందేయాలంటే చిరంజీవి, డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్, ఫైట్ చేయాలంటే ప్రభాస్. మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేడు. ఈ కొట్లాట్లు గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేండి. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి గంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు చెప్పమ్మా నీ కొడుకులకి.
నాతో గొడవలొద్దు, మంచిది కాదు. చావుని వెతుక్కుంటూ వచ్చావురా. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు. అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మందిని నరుకుతా. నన్ను చంపడానికి వచ్చి ఆడబడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్నట్టుకోండిరా. భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కీనే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. ఈ ఆదర్శపు మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము, నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతల్లో చేసేకే మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకి పెట్టుకుని ఎగిరిగిరికి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా, పేద ప్రజల గుండె చప్పుళ్ళు. కిరాయి మనుషులు నీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికొచ్చిన వాళ్ళు. లంచగొడి తన మీద నేను చూస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూల్చడం 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 నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. ఎమ్మెల్యే కొడుకుని చెప్పుకొని ఆడపిల్ల నేర్పిస్తావరా నీ అప్పగారి అబ్బా? అయితే నీకెందుకే వాపు? పల్లెటూరి పైతులనొద్దు. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పైరు పెంచి కోత కోసి కుప్ప నుంచి ఒట్లు దంచి వండి పెడితే ఆ పళ్ళెం మీద పడితేనే కుక్కరా నువ్వు. ఎవరా సార్? సార్ వీడు ఆడపిల్ల నడిపిస్తున్నాడు సార్. ఆపండిరా, ఆపంటుంటే. అవి కూడా క్వశ్చన్ పేపర్ చెప్తాను మీకు కదా, ఆపండిరా. I say stop it. మీరు ఇలా కొట్లాడుకుంటే నేను ప్రిన్సిపాల్ ఉద్యోగానికి రిజైన్ చేస్తాను. ప్రిన్సిపల్ గారు రిజైన్ చేస్తానన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను, లేకపోతే వీడిని బాస్ చేయిస్తున్నాను. పార్టీ ఎవరా? ఇస్తాను. మీరు వెళ్ళకూడదు సార్, మీరు లేకపోతే ఈ కాలేజీకి కళే లేదు సార్. యూ హ్యావ్ టు స్టే హియర్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఐ లవ్ యూ సార్. ప్లీజ్ అందరూ వెళ్ళి చదువుకోండి. అందరూ అజయ్ చూసి నేర్చుకోండి. అన్వర్ బాయ్, అన్వర్ బాయ్ మీకోసం మీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. జావ్ బాయ్, జావ్.
డబ్బు కోసం నేను దాదాగిరి చేసి ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం ద్రోహం చెయ్యనివ్వను. చెప్పు, థియేటర్లో బాంబు ఎక్కడ పెట్టారు? చెప్పరా. 1:15 పేలుతాను మాత్రం తెలుసు, ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. నన్ను నమ్ము, నన్ను వదిలే ప్లీజ్. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులు. న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి, छोड़ दो हमारा डंडा, नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతింటున్న వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వడకుండా, రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man.
దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చాడు.